నెంబర్ వల్ల పెప్సీ కంపెనీకి కోట్ల రూపాయల నష్టం అయ్యేది. ఎలా అంటే ఇది 1992. ఆ టైంలో ప్రపంచంలో అందరూ పెప్సీకి అలవాటు అయిపోయారు, ఒక్క ఫిలిపినీస్ వాళ్ళు తప్ప. అప్పుడు ఫిలిపినీస్ లో పెప్సీని ఆకర్షించేందుకు ఒక ప్రచారం మొదలు పెట్టారు. కొన్ని పెప్సీ బాటిల్స్ యొక్క మూతపై 349 ప్రింట్ ముద్రించి ఈ బాటిల్స్ ఎవరి దగ్గర వస్తాయో వారికి $40,000 ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత ఫిలిప్పీన్స్ లో అందరూ ఎక్కువ శాతం కొనడం మొదలు పెట్టారు. దీంతో మార్కెట్ లో పెప్సీ యొక్క సేల్స్ కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో దేశంలోనే అంత చర్చనీయంగా మారింది. పెప్సీ వాళ్ళ ప్లాన్ ఏమిటంటే వాళ్ళు 4-5 బాటిల్స్ ఆ నెంబర్ ప్రింట్ చేసి వాళ్ళని అందరి ముందు టీవీలో పిలిచి ప్రైజ్ మనీ ఇవ్వాలనుకుంటారు. ఇలా చేయడం వల్ల పెప్సీకి దేశంలోనే మంచి ఆదరణ లభిస్తుంది అనుకుంటారు. ఏ మిషన్ తోనైతే బాటిల్స్ పై ప్రింట్ చేయాలో ఆ మిషన్ ఏదో ప్రాబ్లం వల్ల 4-5 బాటిల్ ప్రింట్ చేయవలసినవి 8 లక్షల బాటిల్స్ లో ప్రింట్ అయిపోయాయి. ఎప్పుడైతే ప్రైజ్ మనీ ఇచ్చే సమయం వస్తుందో అప్పుడు 4-5 మంది వస్తారు అనుకుంటారు. కానీ 8 లక్షల మందిని కంపెనీ బయట చూసి వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయాయి. నిజానికి పెప్సీ వాళ్ళు అంత డబ్బు ఇవ్వలేరు. అందుకని వాళ్ళకు క్షమాపణ కోరి మొత్తం పొరపాటును వివరించింది. దాంతో $40,000 ఇవ్వలేరు, ప్రతి ఒక్కరికి $10 ఇస్తామని చెప్పింది. కానీ $40,000 వస్తాయని ఆశించి వచ్చిన వాళ్ళు $10 ఎక్కడ ఇష్టపడతారు? అప్పుడు వాళ్ళు పెప్సీపై పోరాటం మొదలు పెట్టారు. కంపెనీపై రాళ్ల దాడి, బండ్లపై దాడి చేయడం మొదలు పెట్టారు. అప్పుడు ఈ విషయం కోర్టు దాకా వెళ్ళింది. ఇప్పుడు కోర్టు ఏం తీర్పిచ్చిందంటే మెషిన్ ప్రాబ్లం కాబట్టి పెప్సీ కంపెనీ ఎవరికి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని తీర్పిచ్చింది. దీంతో పెప్సీ కంపెనీ కోట్ల రూపాయల నష్టాలతో బయటపడింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి.